హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 30 days వెయిట్ లాస్ ఛాలెంజ్ లో డే 5 అండి. డే 5 వెయిట్ చూసే ముందు డే 4 వెయిట్ చూద్దాము. డే 4 వీడియో పెట్టలేదండి నేను, ఎందుకంటే మేము మొన్న టెంపుల్కి వెళ్ళాము. ఇంకా కుదరలేదండి వీడియో తీయడం అవన్నీ కూడా. సో లేట్ అయిపోయింది అక్కడ. సో అందుకు వీడియో అయితే ఏమి షూట్ చేయలేదు, అందుకు ఏం పెట్టలేదు. సో ఆ రోజు అయితే ఫుల్గానే తిన్నానండి. మేము గుడికి వెళ్ళాం కదా, అమ్మవారి గుడికి. అక్కడ వంట అది చేపించుకున్నాము. సో అందుకు ఇంకా కుదరలేదు మాట డే 4 వీడియో పెట్టడం. ఈ రోజు డే 5 మాట. నేను లాస్ట్ వెయిట్ ఎంత ఉన్నాను అంటే డే 3 వచ్చేసి 85 ఉన్నానండి. ఎగ్జాక్ట్ 85 ఉన్నాను. సో ఈ రోజు డే 5 వెయిట్ చూద్దాము ఎంత ఉన్నాము ఎంత చూసే ముందు నేను డే 4 ఫుడ్ ఏం తీసుకున్నాను. డైట్ ఫుడ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్ తో ఏది కూడా చూసేద్దాము. వెయిట్ అయితే 85 ఉన్నాను మొన్న. ఇప్పుడు మనం ఫుడ్ చూద్దాం రండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం డైట్ ఫుడ్ చూసేద్దాము. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్ మెల్లిదిన ఏం తీసుకుంటాం ఏంటి అని. ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి ఫస్ట్ నట్స్ మాట. నట్స్ ఏంటి అంటే 5 బాదం, 2 వాల్నట్స్, 3 పిస్తా మాట. వీటితో పాటు ఈ రోజు ఫ్రూట్ వచ్చేసి జామకాయ మాట, పెద్ద జామకాయ మాట. ఇది హాఫ్ జామకాయ తీసుకుంటున్నానండి. దాంతో పాటు ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి పెసరట్ ఉప్మా చేశారు మా వారు గీతో. సో అది మాట ఒకటి. సో ఇది పెసరట్ అనేది చాలా హెల్దీ అండి. ప్రోటీన్ అదంతా ఉంటుంది, ఫైబర్ అదంతా మంచిగా పెసరట్ తిన్నాం మనం. సో పెసరట్ ఉప్మా మాట ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాట. ఇదైతే నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాట. నట్స్, ఫ్రూట్, అలాగే పెసరట్ ఉప్మా. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. అలాగే ఆఫ్టర్నూన్ లంచ్కి ఏం తీసుకున్నాను చూసేద్దాం. ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ లంచ్ అండి. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా పెసరట్ ఉప్మానే తీసుకుంటున్నాను అండి. ఈరోజు సాటర్డే కదా, సాటర్డే మేము ఎవ్రీ సాటర్డే టిఫిన్ చేసుకుంటాము. ఇంకా అదే తీసుకెళ్ళిపోతా బాక్స్ కూడా. పెసరట్ ఉప్మా తీసుకుంటాను. ఒకటి ప్లేన్ పెసరట్టు, ఒకటి పెసరట్ ఉప్మా, 2 పెసరట్లు తీసుకుంటున్నాను. దాంతోపాటు సలాడ్ వచ్చేసి కీరా క్యారెట్ మాట. కీరా క్యారెట్ కూడా తీసుకుంటున్నా. అలాగే ఈవినింగ్ స్నాక్స్ కమ్ వెళ్ళి డిన్నర్ ఏంటి అంటే బటర్ మిల్క్ తీసుకున్నాం అన్నమాట. సో ఇదండి నా డైట్ ఫుడ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, అలాగే ఈవినింగ్ స్నాక్స్ కమ్ ఎర్లీ డిన్నర్. ఇప్పుడు మనం వెయిట్ అనేది చూద్దాం. పెరిగామా, తగ్గామా, లేదా కాన్స్టెంట్గా అలానే ఉన్నామా అన్నది. ఫ్రెండ్స్ చూసారు కదా ఫుడ్ ఏం తీసుకున్నాను ఏంటి అన్నది. ఇప్పుడు మనం వెయిట్ చూద్దాము. నేను మా వారు నవ్వుతున్నారు మాట, ఫుల్గా తిన్నావు కదా పెరుగుంటావు అని. సో ఆటోమేటిక్గా పెరుగుతాయని నేను కొంచెం తిన్నా చాలు పెరిగిపోతాను. అదేంటో తెలియదు, నా బాడీ అంతే. ఇంకా చిన్నప్పటి నుంచి ఒక పూట ఎక్కువ తింటే చాలు, ఒక ముద్ద పెరిగిపోతాను అనమాట. అందుకే చాలా స్ట్రిక్ట్గా డైట్ చేయాలండి. సో ఇప్పుడైతే వెయిట్ చూసేద్దాము ఎంత ఉన్నాను ఏంటి అని. మొన్న అయితే నేను 85 ఉన్నాను కదా. సో ఇప్పుడు చూద్దాం. నా టార్గెట్ ఏంటంటే 1 monthలో నేను 4 kgs తగ్గాలి అని. సో చూద్దాం తగ్గుతామా లేదా అన్నది. సో అంటే వీక్ 1 kg తగ్గాలి నేను. మొన్న ఎంత స్టార్టింగ్ వెయిట్ డే 1 వచ్చి 86.25. ఇప్పుడు డే 5 మాట. డే 5 వెయిట్ ఎంత ఉన్నామో ఏంటనే చూసేద్దాం రండి. సో ఇప్పుడైతే నేను వెయిట్ మిషన్ అయితే ఎక్కుతున్నాను చూడండి. సో ఇప్పుడు నేను వెయిట్ మిషన్ అయితే ఎక్కాను. ఇప్పుడు మా వారు వచ్చి నాకు చూపిస్తారు అన్నమాట వెయిట్ ఎంత ఉన్నాను ఏంటి అన్నది. సో చూడండి ఎంత ఉన్నాను అంటే 85.70 అనమాట. సో అంటే మొన్నటికి ఈ రోజు నేను 700 grams అనేది వెయిట్ అనేది గెయిన్ అయ్యానండి. సో ఏం కాదు, తగ్గిపోతాంలే. అంటే చెప్పాను కదా నేను ఒక్కరోజు తిన్నా పెరుగుతానని చెప్పి. సో తిన్నాను కాబట్టి పెరిగానమాట. సో ఇదండి రోజు వెయిట్ అప్డేట్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టేక్ కేర్. బై బాయ్.